ఇది ఎయిర్పోర్ట్ షటిల్. ఇక్కడ జస్ట్ 10-15 మినిట్స్ అంతే. టైం షటిల్, ఎయిర్పోర్ట్ షటిల్ జస్ట్ 10-15 మినిట్స్ అంతే. ఎవరు లేరు, నేను ఇంకొక ఇద్దరమే ఉన్నాం. చూడండి అన్ని హోటల్స్ ఇక్కడ. సోనే స్టార్ హోటల్. సో ఇది డొమెస్టిక్ టర్మినల్కి వెళ్తున్నాం మేము. సో ఇది ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టర్మినల్. సో ఇప్పుడే ఒక ప్యాసింజర్ని డ్రాప్ చేసిండు. సో ఇక్కడ డ్రాప్ చేసిండు నన్ను. సో డ్రాప్ చేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు హోటల్కి. సో అది నా అది ఉంది వ్యాన్, అది వైట్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి అరైవల్స్లో ట్రైన్ తీసుకోవాలి. సో మార్తా ట్రైన్ అంటారు. డే పాస్ $9. సో డే పాస్ తీసుకుంటా, బెటర్ కదా, అన్నీ తిరగవచ్చు. చాలా జస్ట్ 15 మినిట్స్ డౌన్ టౌన్ ఉంటుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ సౌత్ టర్మినల్, హార్ట్స్ఫీల్డ్ అట్లాంటా ఎయిర్పోర్ట్, జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దిస్ సౌత్ టర్మినల్. ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకోవాలి సౌత్ టర్మినల్ నుంచి. సో గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా. ఓ మార్తా ట్రైన్ స్టేషన్ దట్ వే. సో మార్తా ట్రైన్ స్టేషన్కి వెళ్ళి నేను ట్రైన్ తీసుకోవాలి. ఎక్సలెంట్ ఎయిర్పోర్ట్, చాలా బాగుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ అంటే ఎట్లుంటుంది అనుకున్నా, కానీ వెరీ నీట్, ఎక్సలెంట్. ఇది బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియా. సో బెల్ట్స్ 9 వరకు ఉన్నాయి ఇక్కడ. సో చూడండి గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్, మార్తా ట్రైన్ స్టేషన్. సో రైట్ సైడ్ వెళ్ళాలి. దిస్ మార్తా అంటే ఇక్కడ అట్లాంటా అలా. సో ఇది ఎంత ఇన్ఫర్మేషన్, మ్యాప్స్ అండ్ ఇన్ఫర్మేషన్. సో ఇది మ్యాప్, మామూలుగా ట్రైన్. ఇదేమో స్ట్రీట్ కార్. సో 3 లైన్లు ఉన్నాయండి. ఎల్లో, గోల్డ్, రెడ్, గ్రీన్, బ్లూ 4 లైన్లు ఉన్నాయి. సో నేను రెడ్ కానీ గోల్డ్ కానీ తీసుకొని పీచ్ ట్రీ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ మనకు ఇది ఉంది, దాన్ని ఏమంటారు, అక్వేరియం ప్లస్ కోక్ హెడ్ క్వార్టర్స్ అంటే అక్కడే ఉన్నాయి ఎదురుగా. సో ఇక్కడ వీళ్ళది టికెటింగ్ ఆఫీస్ ఉంది, వెళ్ళి కనుక్కుంటే టికెటింగ్ గేట్స్. సో నేను టికెట్ తీసుకుంటా, డే పాస్ చూద్దాం. ఒకవేళ లేదంటే ఇక్కడ తీసుకుంటా టికెటింగ్ మీటింగ్. సో నేను మిషన్లో కార్డు పెట్టి, క్రెడిట్ కార్డు పెట్టి 1 డే బ్రీజ్ కార్డు తీసుకున్నా. 1 డే is $9. ఎంటైర్ తిరగచ్చు అట్లాంటా అంతా. సో ప్లస్ $2 దానికి ఫీజు, అంటే $11 పెట్టి తీసుకున్నా. సో నేను జస్ట్ ఈ కార్డుతో ఎక్కేయచ్చు అంతే, ఇక నో ప్రాబ్లం. సో ఎస్కలేటర్ పట్టుకొని నేను స్టేషన్లోకి వెళ్తున్నా పైకి. సో ఇది నా బ్రీజ్ కార్డు. సో చాలా బాగుంది మార్తా, చూడండి. సో ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోతుంది, బట్ ఫైన్, ట్రైన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది ట్రైన్, మార్తా ట్రైన్. సో చూడండి, ఇది మార్తా అంటే మెట్రోపాలిటన్ అట్లాంటా ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ. సో ఇక్కడనే నేను ట్రైన్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను డౌన్ టౌన్కి వెళ్ళిపోతా, పీచ్ ట్రీ స్టేషన్ దిగాలి. సో ఇప్పుడు వెళ్తుంది ఇది, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో నాకు అందుకే వీడియో తీస్తున్నా. బాగుంది ట్రైన్, ఎక్సలెంట్. సో ఎయిర్పోర్ట్ ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది, మార్తా. ఇట్ ఈస్ నాట్ ఎయిర్పోర్ట్ ట్రైన్, ఇట్స్ మార్తా ట్రైన్ గోయింగ్ టు డౌన్ టౌన్. సో ఈ పిల్లాడు ఇక్కడ చదువుతున్నాడు, ఫ్రమ్ ఢిల్లీ. సో ఈ కార్ పార్కింగ్ చూడండి ఎంతుందో. ఇది అదేమో ట్రైన్, ఎయిర్పోర్ట్ ట్రైన్ రాత్రి వచ్చినా కదా. దిస్ ఇస్ అట్లాంటా సిటీ. ఐ వాజ్ ఎయిమింగ్ టు సీ, చాలా చూడాలని ఉండే. సో ఈరోజు చూస్తున్నా అట్లాంటా, ఎందుకంటే ఇది కూడా పెద్ద సిటీ. ఇక్కడ ఏంటంటే మెయిన్ CNN హెడ్ క్వార్టర్స్, తర్వాత అక్వేరియం ఒకటి, ప్లస్ కోక్ హెడ్ క్వార్టర్స్, తర్వాత వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్. తర్వాత ఇక్కడ ఒలింపిక్స్ కూడా అయినాయి, అది 1992 కాదు, ఒలింపిక్స్ కూడా అయినాయి ఒకసారి. ఇది సౌత్ పార్క్, నార్త్ బౌండ్ సర్వీస్, కాలేజ్ పార్క్, సారీ S6. సో ఇది ఓల్డ్ లైన్. సో డోరవెల్ స్టేషన్. సో ఆల్మోస్ట్ లైక్ 16-17 years. అట్లాంటా డౌన్ టౌన్ సరిగ్గా కనిపిస్తలేదు. ట్రైన్ అర్థం బాగాలేదు. ఇది డోరవెల్, ఇది లాస్ట్ స్టాప్. ఇక్కడ దిగిన
సో మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తుంది, ఇలా ఎక్కి మళ్ళీ ఆర్ట్ సెంటర్ దిగి సివిక్ సెంటర్ కానీ ఏదైనా అక్కడ మళ్ళీ రెడ్ లైన్ తీసుకుంటా, లేకపోతే లేట్ అవుతుంది అనుకుంటా. బీచ్ క్యూ సెంటర్ ఇది, ఇక్కడ దిగిన నేను ట్రైను. సో ఇక్కడ ఏంటంటే పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళి జార్జియా అక్వేరియం చూస్తా. సో పైకి వెళ్ళి అక్కడ దగ్గరేనంట. సో అక్వేరియం చూసి తర్వాత కోకోకోలా, వరల్డ్ కోకోకోలా చూసి తర్వాత వీలైతే జార్జియా టెక్ వెళ్తా. సో జార్జియా టెక్ ఒక స్టాప్ చెప్పాడు మిడ్ టౌన్ అని, ఒక స్టూడెంట్ కలిసిండు బంగ్లాదేశ్ అతను, అంటే బాన్ అండ్ బ్రాటప్ ఇక్కడే. సో ఆ జార్జియా టెక్ అక్కడ బస్సు ఉంటుందట, ఎల్లో బస్సు, అదే అక్కడ కూర్చుంటే హాఫ్ అన్ అవర్లో మొత్తం 40 minutes జార్జియా టెక్ యూనివర్సిటీ అని తిరిగి రావచ్చు. సో కరెక్ట్ వచ్చి డౌన్ టౌన్లో దిగిన, బయటకు వచ్చి చూసేసరికి మొత్తం బిగ్ బిగ్ బిల్డింగ్స్, సర్ప్రైజ్ ఎక్సలెంట్ ఉన్నాయి. సో అనుకోలే ఇక్కడ ఇన్ని బిల్డింగ్స్ ఉంటాయని. సో ఇప్పుడు ఏంటంటే ఆ లెఫ్ట్లో వెళ్ళాలి, లెఫ్ట్లో వెళ్తే ఒకతను చూపించాడు ఇక్కడ బైబిల్ టీచింగ్ అని ఉన్నాడు అని బట్టి అడిగితే ఆ లెఫ్ట్లో వెళ్ళమన్నాడు. సో ఆ బిగ్ బిల్డింగ్ పక్క నుంచి ఒక 10 minutes వాక్. సో ఇవన్నీ డౌన్ టౌన్. సో ఎక్సలెంట్, ఎక్కడైనా డౌన్ టౌన్లు బాగుంటాయి అమెరికాలో. సో బ్యూటిఫుల్ డౌన్ టౌన్. సో మళ్ళీ అయిపోయిన తర్వాత వచ్చి ఒకసేపు స్పెండ్ చేసి ఇక్కడ వెస్టిన్ హోటల్ ఉంది. దిస్ ఈజ్ అట్లాంటా డౌన్ టౌన్, ఎక్సలెంట్, సూపర్. దిస్ ఈజ్ లుకింగ్ మచ్ బెటర్ దెన్ ఫీనిక్స్ డౌన్ టౌన్. Phoenix downtown, I couldn't see anyone and buildings are okay. So I am going towards aquarium, but I am seeing excellent buildings. So అందుకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నా. ఆల్రెడీ లేట్ అయిపోయింది, అక్వేరియం ముందే వెళ్ళాల్సింది, బట్ ఇట్స్ ఫైన్. సో అన్నీ చూడడానికి వచ్చినా కాబట్టి అన్నీ చూస్తున్నా. సో అది ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ అక్వేరియం. ఇస్ 500 meters ఫ్రమ్ హియర్, 1/2 kilometer అంతే ఇక్కడ నుండి జార్జియా అక్వేరియం. అక్కడే కోకోకోలా ఉంటుంది, వరల్డ్ కోకోకోలా. సో కోకోకోలా హిస్టరీ అసలు ఎప్పుడు ఫామ్ అయింది ఏంది మనం తర్వాత టేస్ట్ చేయొచ్చు, అన్ని డిఫరెంట్ కోకోకోలాస్. సో బట్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జార్జియా అక్వేరియం, ఎందుకంటే ఇక్కడ వేల్ షార్క్స్, మంతా రైస్ ఉంటాయి. సో నేను వేరే అక్వేరియం చూసిన బ్యాంకాక్లో, సింగపూర్లో కానీ, బట్ ఎప్పుడైనా అని అండర్ వాటర్ ఈజ్ డిఫరెంట్ వరల్డ్. సో ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు డూ దట్. సో ఎందుకంటే మనం స్నోర్కెలింగ్ చేసినప్పుడు, తర్వాత స్కూబా డైవింగ్ చేసినప్పుడు, సో మనకు రియల్ అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్, అండర్ వాటర్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో నేను స్నోర్కెలింగ్ చేసిన కదా శ్రీలంకలో టర్టిల్స్తోని. సో వాటిని ముట్టుకున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే అండర్ వాటర్ మీద మనకి దాని ఏమంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కువ లవ్, చూడాలి, లోపలికి వెళ్ళాలి అని చెప్పి. సో స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ కూడా ట్రై చేసినా కానీ ఎక్కువ సేపు ఉండలేకపోయినా, బట్ నెక్స్ట్ టైం ట్రై వెళ్ళొచ్చు. సో స్నోర్కెలింగ్ అక్కడ కూడా చేసిన మాల్దీవ్స్లో. సో అందుకే ఈ జార్జియా అక్వేరియం నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. సో ఇది చూడడానికి కూడా ఒక మెయిన్ రీజన్ అట్లాంటి రావడానికి కారణం ఈ జార్జియా అక్వేరియము. సో ఇది చూడడం కూడా. ఇక్కడ అబ్జర్వేషన్ వీల్ ఉంది. సో ప్రతి సిటీలో అబ్జర్వేషన్ వీల్స్ వస్తున్నాయి, బట్ మనకు టైం లేదు చూడడానికి. సో ఇక్కడ ఇది ఒలింపిక్ పార్క్ ఇది. సో నాకు కనిపిస్తుంది స్ట్రైట్గా అక్వేరియము. సో స్ట్రైట్కి వెళ్తే రైట్ సైడ్లో ఉంది. సో అక్కడ హిల్టన్ హోటల్ కూడా ఉంది. ఇది వరల్డ్ ఆఫ్ కోకోకోలా. సో ఫస్ట్ అక్వేరియం చూసి వచ్చి ఈ వరల్డ్ ఆఫ్ కోకోకోలా చూస్తా. సో అది ప్లాన్. దిస్ ఇస్ ఒలింపిక్ పార్క్, సెంటెనియల్ ఒలింపిక్ పార్క్ డిస్ట్రిక్ట్. సో ఈ పార్కులో మనకు 2-3 hours స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంది. బట్ మనకు టైం లేదు కదా. సో అట్లాంటా యాక్చువల్ 2 days అనుకున్నా, బట్ మా గెట్ టుగెదర్ కొంచెం సండే ఉండేసరికి. సో 1996లో ఒలింపిక్స్ అయినాయి ఇక్కడ అట్లాంటాలో. సో ఇది ఒలింపిక్ పార్క్. సో అందుకే 2 days లేదా 2 days ముందే వస్తే నేను మియామిలో ఒక 2 nights, అట్లాంటా 2 nights ఉండే నా ఒరిజినల్ ప్లాన్. బట్ మా గెట్ టుగెదర్ కొంచెం లేట్ అయింది, 27th సండే పెట్టినాము. సో వేరే వాళ్ళకి కూడా అదే టైం కుదిరింది మా క్లాస్మేట్స్కి. సో అందుకే నాకు ఇక్కడ టైట్ అయిపోయింది. సో 2 days బదులు 1 day చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ నేను 2 days మళ్ళీ 2 days మియామిలో ఉంటే నాకు న్యూయార్క్లో తగ్గిపోతుంది టైం. ఎందుకంటే న్యూయార్క్ ఈజ్ వెరీ బిగ్ సిటీ, నంబర్ 1 సిటీ ఇన్ యూఎస్. సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడాల్సినవి. సో అందుకే దీన్ని వన్ డే చేసిన ఓకే, నో ప్రాబ్లం. పార్క్ చాలా బాగుంది, వెరీ నైస్, ఎక్సలెంట్. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తాం. అది జార్జియా అక్వేరియం బిల్డింగ్. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. మేము టికెట్స్ తీసుకోలేదు ఆన్లైన్లో. సో ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి టికెట్ కొంటా. వీకెండ్ కాదు కదా. సో ఎప్పుడైనా వీకెండ్ కాకుంటే ప్రాబ్లం లేదు. సో వీకెండ్ అయితేనే ప్రాబ్లం. సో అది కోకోకోలా బిల్డింగ్ అనిపిస్తుంది. సో నైస్ థింగ్ ఏంటంటే
రెండు పక్కపక్కకే ఉన్నాయి. అయితే మళ్ళీ ట్రావెల్ చేయాలి, ట్రైన్ పట్టుకోవాలి, బస్సు పట్టుకోవాలంటే టైం పడుతుంది. సో మన టైం అంతా దానికి వేస్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ వెళ్ళి ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసి, యాక్చువల్లీ మా ఫ్రెండ్ 3 అవర్స్ అని చెప్పిండు సాయిరామ్, బట్ నేను 1.5-2 అవర్స్ కంప్లీట్ చేసి, ఎందుకంటే 5 లోపల 2 కంప్లీట్ చేయాలి. సో ఎంట్రన్స్ టికెట్స్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో ఇది డౌన్ టౌన్ అట్లాంటా. సో ఈవై బిల్డింగ్ చూడవచ్చు మీరు, ఎమోరీ, అన్ని మల్టీనేషనల్స్, డబ్ల్యూ హోటల్. సో ఆల్ ఎక్సలెంట్ హోటల్స్, ఎక్సలెంట్. టికెట్స్ ఎంత ఏరియా ఉంది చూడండి టికెట్స్ తీసుకోవడానికి, కానీ ఎంత కూల్. వీకెండ్ ఎంతమంది వచ్చినా ఇది ప్రాబ్లం లేదు. సో హ్యాపీగా మనము ప్రాబ్లం లేకుండా, ఇదంతా టికెట్, అది ఎంట్రన్స్. ఇక్కడ తీసుకొని అక్కడ ఎంట్రన్స్లో వెళ్ళాలి, జనరల్ అడ్మిషన్.